వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఎంత పని చేశావు నాన్న, ఎంత ప్రణాళిక వేశాను, ఎంత కుట్ర చేశాను, ఎంత కుతంత్రం చేశాను, ఎంత కష్టపడి మాయాద్యూతం ఆడాడు శకుని. ఇన్ని సాధించిన తర్వాత చటుక్కుని కోడలకి వరాలు ఇచ్చేశావు. ఆయన ఏం తేలిగ్గా ఇచ్చేశాడు ఏమిటి? వంశనాశనం అయిపోతుంది అవతల. శకునములు కనపడుతున్నాయి. ద్రౌపదీదేవే కళ్ళెర్ర చేసి ఒక్క శాపవాక్కు విడిచిపెట్టింది అనుకోండి, ఏమైపోతారు అందరూ. అది తెలియకిచ్చాడు ఏమిటి? అమాయకుడే ఇచ్చాడా ధృతరాష్ట్రుడు? ఏ ప్రేమతో ఇవ్వలేదు కోడల మీద. కోడలికి కోపం వస్తుందేమో అని వరాలు అడగమన్నాడు, అందుకిచ్చాడు. ఆయన అమాయకుడు కాదు, దుర్యోధనుడు అంతకన్నా అమాయకుడు కాదు. విత్తు కొద్దీ చెట్టు, చెట్టు కొద్దీ విత్తు, రెండూ ఒకలాంటివే, దొందుకు దొందే. కాబట్టి నానా పాండవులు జారిపోయారు, రాజ్యం జారిపోయింది, వాళ్ళ ఐశ్వర్యం జారిపోయింది. ఇంకొక్కసారి జీవితానికి పిలు నాన్న, మళ్ళీ పునర్జ్యూతం ఆడి రాజ్యాన్నంతటినీ కబళిస్తాం. ఎందుకు వస్తాడు ధర్మరాజు? వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే సుహృద్యూతానికి వస్తాడు. ఆయన ధర్మం అయింది. మరి ఆయన ఎందుకు వస్తాడు అంటే, ఇక ఎలాగో ఈ మిత్రభావనతో తాను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నా పొసిగే లక్షణం కనపట్టాలా. కాబట్టి అదేదో వెళ్ళి ఓడిపోయి నీకు కావలసిందిదే కదా, పుచ్చేసుకో అని చెప్పి ఇక శాశ్వత శత్రుత్వం మిగలు చేసుకోవడం మంచిది. అర్థమైపోయిందిగా. చిత్రం ఏమిటంటే వ్యాసుడు చెప్పిన పదమూడు అక్కడికి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ వెళ్ళాడు. ఇందులో ఎవరి భావాలు వాళ్ళవి. కాబట్టి అనుజ్యూతానికి ధర్మరాజు గారికి వెళ్ళని తప్పనిసరి పరిస్థితి. అందుకే తమ్ముళ్ళు కానీ ద్రౌపదీదేవి కానీ వెళ్ళొద్దన్నమాట వాళ్ళు. మళ్ళీ వెళ్ళారు జ్యూతానికి. వెళ్ళిన తరువాత మళ్ళీ పాచికలు వెయ్యాలి. మళ్ళీ సభాభవనంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శకుని అన్నాడు, ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడి పెంపున పూజించంగావున చనదింకను వాణి నొడ్డి సరిక్రీడింపన్. మీ రాజ్యం కానీ, మీ భోగాలు కానీ, మీ ధనం కానీ, మీ ఐశ్వర్యం కానీ, మీరు కానీ, ద్రౌపది కానీ పందెంగా పెట్టడానికి వీల్లేదు ఈసారి. ఎందుకని? మా ప్రభు సూర్యుడిలా ప్రకాశించేటటువంటి ధృతరాష్ట్రుడు, రెండు కళ్ళు లేనివాడు, జాత్యద్ధుడు. అది తప్పు కాదు, అజ్ఞానపు చీకటి తప్పు. ఈ ధృతరాష్ట్రుడున్నాడే సూర్య తేజస్సు కలిగిన వాడు, ఆయన మీకు ప్రేమతో ఇచ్చాడు. పెద్ద ఆయన మీకు ప్రేమతో ఇచ్చింది, మేము మళ్ళీ ఎలా గెలుస్తాం అంటే కపటంలో మేము గెలిచేయగలం మళ్ళీ అని చెప్పేసినాడు. ముందే చెప్పాడుగా, బలహీనులు బలవంతుణ్ణి గెలిచేటప్పుడు ఏ మోసంతోనైనా గెలుస్తారని. అందుకని మళ్ళీ సిద్ధం. అందుకని ఈసారి రాజ్యం వద్దు, ఓ కొత్త నియమం పెట్టుకుందాం. ఏమిటా నియమం అంటే, ఎవరు ఇందులో ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం ధరించి నారచీరలు కట్టుకొని అడవులకు వెళ్ళిపోయి దుంపలు వేర్లు ఇటువంటివన్నీ తింటూ అరణ్యంలో 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ తర్వాత ఏదో ఒక దేశంలో 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చెయ్యాలి. అసలు ఏమిటి ఆ నియమాలు? సుహృద్యోతం ఏమిటి? ఈ నియమాలు ఏమిటి? 12 ఏళ్ళు అడవిలో ఉండాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి, ఎక్కడున్నారో తెలియకూడదు. చిన్నపిల్లలు దాక్కునే ఆటను ఆడుకుంటూ ఉంటారు, అలా మేము కనిపెట్టడానికి ప్రయత్నిస్తాం. దొరికిపోయారనుకో మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒప్పుకుంటాడు ధర్మరాజు, జరుగుతుంది జోదం, వెళ్ళిపోతారు అడవులకు. 12 ఏళ్ళు అడవిల్లో కష్టాలు పడుతుంటే విని సంతోషిస్తాం. అజ్ఞాతవాసానికి ఇలా వెళ్ళగానే మనకెంత గూఢచార వ్యవస్థ, ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. పైగా దాస్తే దాగే మనుషులే వాళ్ళు, ఏమన్నా దొరికిపోతారు. ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు అంటాం. మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, రాజ్యం మనది, కష్టం వాళ్ళది. ఇంకింతకన్నా ఏం కావాలి? తేలిక. 2 12 ఏళ్ళు అడవుల్లోనూ 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటే ప్రజలందరూ మరిచిపోతారు. దుర్యోధనుడే ప్రభు అంటారు. ధర్మరాజు అంటే ఏడి ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, సాధన ఏమన్నానా, ఏమి యుద్ధం చేస్తారు? అందుకని వాళ్ళు నశించిపోయినట్టే. ఇది శకుని యొక్క పన్నాగం. అయితే 12, 1 అని ఈయన పెట్టిన నియమం, ఆయన ఆలోచన వెనక దైవం ఉంది. 13 ఏళ్ల తర్వాత మహాయుద్ధం జరిగి ధర్మరాజు గారికి రాజ్యం రావాలి. అందుకు జరుగుతోంది. అనుకోకుండా వాడి నోటి వెంట అందుకు వస్తున్నాయి ఈ మాటలు. కాబట్టి ఇది మన మధ్య ఉన్నటువంటి పందెం. కాబట్టి అలా అనుజ్యూతానికి మీరు సిద్ధమేనా? సిద్ధం.
ఇంక తాడో పేడో తేల్చుకోవడానికేగా వచ్చాడు ధర్మరాజు. పందెం వేశాడు, ఓడిపోయాడు. కాబట్టి లేవండి అన్నారు, అయిపోయింది. నీ చెప్పినంతసేపు లేదు. జింక చర్మాలు అవి కట్టేసుకున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి కుంతీదేవికి నమస్కారం చేశారు. ఆవిడ బాధ తట్టుకోలేక ఒక మాట అంది, మిమ్మల్ని కనగానే పాండురాజు చచ్చిపోయాడు, అదృష్టవంతుడు. సహగమనం చేసి మాద్రి అదృష్టవంతురాలు. ఇంత కష్టపడి మీతో తిరిగి ప్రయోజకుల్ని చేస్తే జూదమాడి రాజ్యం పోగొట్టుకున్న కొడుకుల్ని చూడవలసి రావడం నా కర్మ, బ్రతికుండి అంది. ఏ తల్లి అనదు? ఆక్రోశం బాధ తల్లికి కలగవు. ద్రౌపదీదేవికి అప్పచెప్పింది. ఆ ద్రౌపదీదేవి పాండవులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అడిగాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వెళ్తున్నప్పుడు ఏమయ్యాయి నాకు చెప్పు. అమ్మో ఎంత సంతోషం అనుకుంటున్నారు, పైకి చాలా మంచివాళ్లే ఉంటాడు, కానీ ఆ పాండవులు తిరిగి రాకూడదని బలమైన కోరిక. కాబట్టి ఆ విదురుడు చెప్పాడు, మిగిలినవన్నీ మీరు విన్నారు, ధర్మరాజు గారి గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నీ కొడుకు నికృతి చేసి అపాకృతరాజ్యుడై ధర్మపతి నిజ రూక్షాలోకన జనదాహ భయవ్యాకులుడై చనియ దృష్టి వారించి వడిన్. ధర్మరాజు గారు వెళ్ళేటప్పుడు ముఖం మీద గుడ్డ వేసుకుని వెళ్ళాడు. ఎందుకో తెలుసా? వంచన చేసి ఓడించి రాజ్యాన్నంతటినీ అపహరించడమే కాకుండా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిషపెట్టి కపటజ్యూతంలో ఓడించి మమ్మల్ని అరణ్యవాసానికి పంపిస్తున్నారు. క్షమాబుద్ధితో ధర్మం కోసం నేను అలా కట్టుబడిపోయా అన్నమాటకి అన్న బాధతో ఆయన కన్నులు కొద్దిగా ఎరుపు జీరలెక్కితే ఆ దృష్టి ఎవడి మీద పడితే వాడు నశించిపోతాడు. అందుకని తన దృష్టి ఎవరి మీద నా పడుతుందేమో, ఇవాళ నేనంత కోపంతో ఉన్నానని ఎవరి మీద తన దృష్టి పడకుండా ఉండడానికి ముఖానికి గుడ్డ అడ్డు పెట్టుకుని ధర్మరాజు వెళ్ళాడు. అలా నీ బిడ్డల వంక చూస్తే చాలు రా అని చెప్పడం. ఇంకా మిగులుతారా వీళ్ళు? ఇక మిగలరుగా. ధర్మరాజు ప్రజల్ని అలా చూడొద్దని పెడుతుంటే ఎవరి గురించి అలా ఆలోచించాడో ఇక వాళ్ళు మిగులుతారా? ఇక మిగిలే అవకాశం లేదు. ఇక వాళ్ళ మధ్య సయోధ్య లేదు. 13 సంవత్సరముల తదనంతరము కురుక్షేత్ర మహాసంగ్రామము ఖరారైపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో సంధి జరగదు. కాకపోతే సంధి కోసం ప్రయత్నాలు జరుగుతాయి అంతే. కాబట్టి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా చాలా ఆక్రోశాన్ని పొందారు. అంటే నిజానికి ప్రజల మద్దతు కానీ, ప్రజల గౌరవం కానీ, ప్రజల ప్రేమని కానీ దక్కించుకున్న వాళ్ళు ఎవరు అంటే పాండవులు ఒక్కరే. కౌరవుల యందు ప్రజలెవ్వరికీ కూడా అంత ఇష్టతతో కూడుకున్నటువంటి పరిస్థితి లేదు. ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు పాండవులు ద్రౌపదీదేవితో. ముఖ్య సేవకులైనటువంటి ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళు పాలితో వెడుతున్నప్పుడు 14,000 రథాలలో ఉప పాండవులు, సుభద్ర, ఇతర పరివారం అందరూ బయలుదేరారు అడవి వరకే. తర్వాత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ బయలుదేరి వెడుతున్నారు. ప్రజలందరూ కూడా హస్తినాపురంలో ఆక్రోశించి మాట్లాడుకుంటున్నారు. అది ధర్మానికి ఉండేటటువంటి గొప్పతనం. ఒకడు బాధపడుతున్నాడు అనుకోండి, లోకమంతా సంతోషించింది అనుకోండి, అది వాడు జీవించిన జీవన విధానానికి ప్రతీక. ఒకడికి ఆపద వచ్చిందనుకోండి, కొన్ని వేల మంది తల్లడిల్లిపోయారనుకోండి, ఆయనకా ఆపద అని తల్లడిల్లిపోయారనుకోండి, ఆయనది జీవితం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ఒక్కొక్కసారి నీ వెనక ఎంతమంది ఉన్నారు, నీ పట్ల సంతోషం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీ కోసం ఆక్రోశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది తెలియచెప్పడానికి కూడా పరమేశ్వరుడు ఆపద కల్పిస్తుంటాడేమో. అప్పుడు తెలుస్తుంది, ఓ మనని అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంటాడు. ధర్మరాజు గారి విషయంలో అది నిజమైంది. అందుకే ఆయన బయలుదేరి వెడుతున్నప్పుడు ప్రజలు అసలు అధర్మద్యూతంలో ఈ పాండవులు పరమధర్మాత్ముల్ని ఓడించి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, తండ్రి కొడుకులిద్దరూ ఇలా అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపిస్తున్నారే, ఇది తగునా? వాళ్ళు ఇటువంటి పని చెయ్యొచ్చా? ఒక్కడు మాట్లాడేమో కానీ ప్రజలందరూ వీధిలోకి వచ్చారనుకోండి, వాళ్ళు భయపడరు, ఏదైనా మాట్లాడేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిస్సంకోచంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టారు. ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసినది తప్పు, కపటద్యూతం, వాళ్ళు ఈ పని చేసి ఉండకూడదు, పాండవుల్ని ఇలా బాధ పెట్టకూడదు అంటూ
క్రూరతర ధృతరాష్ట్రు నికారము వారింపరైరి. గాంగేయుడు, అభరద్వాజుడు, కృపుడు, ఉదారుడు విదురుండు ఏమి తలచిరో బుద్ధిన్. వాళ్ళు అన్నారు, ఆ సభలో ధృతరాష్ట్రుడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆ గాంగేయుడు, ఆ భీష్మాచార్యులు వారు అన్నారే, ఆ గాంగేయుడు ఎందుకు వరించలేదు, అలా ఎందుకు కూర్చున్నాడో ఏమీ తెలియనట్టు. అలాగే ఆ భరద్వాజుడు, ఆ ద్రోణాచార్యుల వారు గురువు, ఆయన ఎందుకు మాట్లాడలేదు. కృపుడు, ఆ కృపాచార్యుల వారు, ఉదారుడు విదురుండు, ఆ విదురుడు ఎందుకు మాట్లాడలేదు. ఏమి తలచిరో బుద్ధిన్, వాళ్ళ బుద్ధిలో ఏమి తోచిందో, ఎందుకు తెలిసారో. ఇంత తప్పు జరుగుతుంటే సభలో అంతమంది పెద్దలు ఉండి ఎందుకు వీళ్ళని నిగ్రహించలేదు అంటే మీకు అర్థమవుతోంది కదా. పైన దైవశాసనం ఉన్నది, అందుకే ఎవరికి ఆలోచన తట్టి మాట్లాడడానికి కావలసిన అవకాశం అక్కడ కల్పింపబడలా. ఎవరికి వచ్చే ఆలోచన వాళ్ళకు వచ్చి కొంతవరకు మాట్లాడి ఊరుకున్నారు. అత్యంత వేగంగా అక్కడ సందర్భాలు జరిగిపోయి ఇక కురుపాండవుల మధ్య కలవడానికి వీలు లేనంత అగాధం మాత్రం ఏర్పడిపోయి అని కర్ణ, జయద్రథ, గాంధారులాప్తులయ్యుండంగా లోభి దుర్యోధనుండు రాజుగా ఈతని రాజ్యంబునందెట్టులుండంగనేత్తు. మీ ఉర్వి ఇంక నీది ధర్ము, ప్రజనెవ్వరూ కాతురు. పరమధార్మికులైన పాండుసుతులు అరిగిన చోటికి అరుగుదమని వారి పిరుదున చని పాపభీతమతులు వీరులారా మమ్ము విడిచి మీ కరుగంగ చనునే మాకు ఒండు శరణమిద్ది సాధులకు అసాధు సహవాసమున పాప సంప్రయోగమగుట సంధియంబే. వాళ్ళు నిర్మోహమాటంగా ధర్మరాజు గారిని, పాండవుల్ని నిలదీసి కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, సైంధవుడు, కర్ణుడు మొదలైన వాళ్ళ మీద ప్రజల్లో ఎంత అసహ్యం ఏర్పడిపోయి ఉన్నదో ఈ పద్యం తర్కాణం. అంటే వాళ్ళ కుటిల నీతి ప్రజలందరికీ తెలుసు. కర్ణ, జయద్రథ అంటే సైంధవుడు, గాంధారులాప్తులయ్యుండంగా లోభి దుర్యోధనుండు రాజుగా ఈతని రాజ్యంబునందెట్టులుండంగ నేర్తుము. ఈ యుర్వి ఇంకా ఏది ధర్ము. కర్ణుడు, సైంధవుడు, శకుని, దుర్యోధనుడికేమో అత్యంత ఆప్తుల, పరమ లోభి దుర్యోధనుడా. వీళ్ళందరూ కలిసి రేపొద్దున రాజ్యం చేస్తారా? ఆ రాజ్యంలో మేము ఉండమా? ఇలాంటి వాళ్ళు రాజ్యం చేస్తుంటే ఇంకా రాజ్యంలో ధర్మం ఉంటుందా? ధర్మం లేని రాజ్యంలో మేము క్షేమంగా బ్రతకమా? ఎలా మాకు అభ్యున్నతి కలుగుతుంది? ప్రభువు ధర్మాత్ముడైనప్పుడు ధర్మం వృద్ధిలోకి వచ్చిన నాడు ప్రజలందరికీ అభ్యున్నతి తప్ప లేని నాడు అభ్యున్నతి ఎందుకు కలుగుతుంది? ఎలా ఉంటాం మేము ఈ రాజ్యంలో? పరమధార్మికులైన పాండుసుతులు అరిగిన చోటికి అరుగుదమని వారి పిరుదున చని, మాకు ఈ రాజ్యం అక్కర్లేదు, మా ఇళ్ళు అక్కర్లేదు, మాకు ఆస్తులు అక్కర్లేదు, పొలాలు అక్కర్లేదు, ఇవన్నీ ఇక్కడే వదిలి బారేసి పాండవులు ఎక్కడికి వెళ్ళిపోతే మేము అక్కడికి వెళ్ళిపోతాం. వాళ్ళు అడవిలో ఉంటే మాకు అది రాజ్యం, మేము వాళ్ళ వెంట ఉంటాం, వాళ్ళు మాకు పరిపాలకులు, మాకు అభ్యున్నత అక్కడ అని ప్రజలందరూ పాండవుల వెంట బయలుదేరారు. పాపభీతమతులు, వాళ్ళకి పాపం అంటే భయం ఉన్నవాళ్ళు. అది విచిత్రం. ప్రభువు పాపాత్ముడు, ప్రజలు పాపం అంటే భయం ఉన్నవాళ్ళు. పాపభీతమతులు వీరులారా మమ్ము విడిచి మీ కరుగంగ చరునే. పాండవుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారా అరణ్యవాసానికి? మాకు ఒడ్డు శరణమిద్ది, మీరు ఇలా వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? సాధులకు అసాధు సహవాసమున పాప సంప్రయోగమగుట సంధియంపే. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు పాపాత్ములైనటువంటి వాళ్లతో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే వీళ్ల పుణ్యం కూడా పోతుంది, వీళ్లకున్న మంచి ఆలోచనలు కూడా పోయి పాపముల ఆలోచనలు బయలుదేరుతాయి. ఇంత దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు రాజ్యం చేస్తుండగా ఇక్కడ ఉంటే ఇక పైన మాకు పుణ్యమతులు ఉంటాయా? మామతులు కూడా పాడైపోయి మాకు కూడా పాపమునందు అనురక్తి కలగదా? కాబట్టి మేము మీ వెనకాతలే వస్తాం. మాకు అభ్యున్నతి అంటే ఐశ్వర్యం కాదు, ధార్మికమైన జీవనం కావాలి. అది ధర్మరాజు గారు ప్రభోయి ఉన్నప్పుడు లభిస్తుంది. అందుకే మేము ధర్మరాజు గారితో పాటు అరణ్యవాసానికి వెళ్ళిపోతామన్నారు. అంటూ సహవాసం గురించి, సత్సంగం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు ప్రజలు. మూకొమ్మడిగా ఏకకంఠంతో అన్నారు, తిలలు నీళ్లును వస్త్రంబులు పుష్ప సుగంధ వాసమున సౌరభముంపులు పెసగదాల్చుగావున అలయక సత్సంగమమున అగు సద్గుణముల్. నువ్వులుంటాయి,
నువ్వులకి సహజంగా పెద్ద వాసన ఉంటుంది, సువాసన ఉండదు. కానీ ఆ నువ్వుల్ని పట్టుకెళ్ళి మల్లెపూల మధ్యలో పోసారనుకోండి, నువ్వుల్ని తర్వాత తీసి వాసన చూస్తే మల్లెపూల వాసన వస్తాయి. అలాగే నీళ్లు అభిషేకం చేసినప్పుడు మల్లెపూలు ఎక్కువ అభిషేకం చేశారనుకోండి, ఆ మల్లెపూలన్నీ అభిషేక తీర్థంలో ఉండిపోయిన తర్వాత ఆ తీర్థం పుచ్చుకుంటుంటే మల్లెపూల వాసన వస్తుంది తీర్థానికి. వస్త్రంబులు, మల్లెపూల దండ చాలాసేపు మెళ్ళో వేసుకుని తీసేశారనుకోండి, ఆ తర్వాత ఉత్తరీయం తీసి ముక్కు దగ్గర పెట్టుకుంటే మల్లెపూల వాసన వస్తుంది, పీల్చుకుంటుంది. అంతకుముందు ఏదో కొత్త పంచ గంజి వాసన వచ్చినా మల్లెపూల దండ తగిలిన తర్వాత మల్లెపూల వాసన వస్తుంది. కాబట్టి నువ్వులు, మంచినీళ్ళు, బట్టలు పూల యొక్క వాసన పుచ్చుకున్నట్టుగా మంచి వాళ్లతో కలిసి ఉన్నప్పుడు చెడు గుణములు పోయి ఆ మంచి వీళ్లలోకి కూడా ప్రవేశిస్తుంది. మీరు కావాలా, వాళ్ళు కావాలా మాకు? వాళ్ళు ఎందుకు? మీ మంచి కావాలి, మీ ధర్మం కావాలి. మీతో కలిసి ఉంటే మీలో ఉన్న ధర్మం మాలోకి వస్తుంది. కాబట్టి మాకొద్దు, మేము ఉండం కౌరవులతో అంటే వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్నంతటినీ వదిలిపెట్టేసైనా సరే పాండవుల వెనక వెళ్ళిపోవడానికి ప్రజలందరూ సిద్ధపడిపోయారు. అంటే నిజంగా ఆ పాండవులకు ఉండేటటువంటి ధార్మికమైన బుద్ధి, ధర్మరాజు గారికి ధర్మమునందున్నటువంటి నమ్మకం ఎంత గొప్పవో చూడొచ్చు. అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అన్నాడు. అంటే ధర్మరాజు గారు చూశాడు. చూసి మా యందులేని గుణములు మీ అనురాగమున చేసి మిగిలి వెలింగెన్, మీ అనుగతి మా కనభిప్రాయం వనవాస దుఃఖ భరమోపుదురే. బాగా ప్రేమ ఉందనుకోండి, యువతల వాడిలో లేనివి కూడా ఉన్నట్టుగా కనపడతాయి. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటి? తల్లి బిడ్డ, వాడి ముక్కు ఓడిపోతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది, బక్క చిక్కిపోయి ఉంటాడు, చేతి గోడలు అన్నీ తగులుతూ ఉంటాయి. వాడిని ఎత్తుకుని అమ్మ అంటుంది, నా బంగారు కొండ, నా వజ్రాల రాశి, నా వైఢూర్యాల పోగు అంటుంది. ఏడు ముక్కు చీమిడి, గోడలు జారిపోయి శల్యమైపోయి బక్కగా పెట్టిన అన్నం తినకుండా ఎప్పుడు ఏదో అనారోగ్యం, వైద్యుడు మందేసుకోడు, ఇంత అల్లరి చేసే పిల్లాడు అమ్మకి బంగారు కొండ, వజ్రాల పోగు, వైఢూర్యాల రాశి. ఎందుకని? అమ్మ ప్రేమ వాడిని అవన్నీగా మార్చింది. అమ్మకి నిజానికి ఇవన్నీ కాదు, వీటన్నిటికన్నా వాడు ఎక్కువ. మనకేం కనపడతాయి? ఇది బాబా చీవుడు ముక్కు వీడు, ఇవన్నీ వీడిని పట్టుకుని ఇలా అంటుంది ఏమిటి వీడా అని మనకు కనపడుతుంది. ప్రేమ ఎక్కువ ఉంటే గుణములు బాగా కనపడతాయి. నా బిడ్డడికి తప్ప ఇలా ఎవరుంటారు అంటారు. మీరు అటువంటి వారు, మా యందు అటువంటి దృష్టి కలిగిన వారు. అందుకని మీరు మా యందు అన్ని గుణములు చెప్తున్నారు, కానీ నిజానికి అన్ని గుణములు మా యందు లేవు అన్నాడు ధర్మరాజు. ఈ మాట ఇంకెవరైనా అనగలరా ఆ సందర్భంలో? ఇంకెవడైనా ఏమంటాడు? మీరు చెప్పింది నిజం, ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు మా పెదనాన్న అంతకన్నా దుర్మార్గుడు, ఆ సైంధవుడు కర్ణుడు అసలు చెప్పకండి. ఇంకా మా ఆవిడ గురించి ఏం మాట్లాడారో విన్నారు కదా మీరు, వాళ్ళు ఉత్తినే పోతారనుకుంటున్నారా అని అక్కడ ఒక గంటన్నర సేపు ఉపన్యాసం చెప్పి నానా తిట్లు తిట్టి వెళ్ళాలి. ఆయన నోరు జారలేదు, ఒక్కళ్ళని ఒక్క మాట అనలేదు. ఏమి సంయమనం అండి! ధర్మరాజు గారి లాంటి సంయమనం కాదు, ఆయనకున్న సంయమనంలో కోటో వస్తే ప్రజలు శాంతియుతంగా ఉంటారు, అందరూ సౌభాగ్యవంతంగా ఉంటారు. అభిప్రాయ భేదం తప్పు కాదు, ఒకడు చెప్పింది ఇంకొకడు ఒప్పుకోకపోవడం తప్పేం కాదు, ఒకడు చెప్పింది ఇంకొకటికి ఒప్పు కాకపోవచ్చు. కానీ మీరు చెప్పింది అంగీకరించమని చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని యందు ధూర్తతనం అంగీకార యోగ్యం కాదు. అది నిజంగా ధర్మరాజు గారి యొక్క శైలి అద్భుతం, అంత బాగా మాట్లాడతాడు. ఆ సందర్భంలో అలా ఎవరండి మాట్లాడతారు? మా ఎందన్ని గుణములు లేవు, మీ ప్రేమ వలన మాకు అలా కనపడ్డాయి, మాకు గుణాలు ఉన్నట్టుగా మీకు కనపడింది, కానీ మీరు మా మీద చూపించినటువంటి ప్రేమకి మేము ధన్యులం. కానీ ఒక్క విషయం చెప్పనా, నిజంగా మీకు మా మీద అంత గౌరవం ఉంటే మేము చెప్పిన మాట వినాలి కదా. మీరు మా వెంట రావడం మాకు ఇష్టం లేని విషయం. ఎందుకంటారా? మీ మీద కోపంతో కాదు, అది అరణ్యవాసం, అక్కడ పెద్ద పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అన్నం దొరకదు, మేమేదో ఆ కందమూలాలు అవి తిని బ్రతకాలి. మీకు మా మీద ఎంత ప్రేమ ఉందో మాకు మీ మీద అంత ప్రేమ ఉండదా? రాజన్నవాడు ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనతో వచ్చి అరణ్యాలలో కష్టాలు పడాలని కోరుకుంటాడా? అందుకని మా మాట మన్నించండి, దయచేసి మరోలా అనుకోవద్దు, మీ అందరూ తిరిగి నగరానికి వెళ్ళిపోండి.
అందరూ సంతోషంగా ఉండండి తప్ప మీరు మాతో అరణ్యవాసానికి రావద్దు. మీరు రావడం మాకు అంగీకారయోగ్యం కాదు. అంటే తిరస్కరించేటప్పుడు కూడా ఎంత ప్రేమతో, ఎంత మర్యాదతో, అటువంటి సందర్భంలో కూడా అంత బాగా మాట్లాడతాడు అంటే నిజంగా ఆయన సంస్కారం, ఆయన మాట తీరు ఎంత గొప్పవో, ఆయన భావనల యందు ఎంత సంయమనం ఉంటుందో మనం ఆలోచించవలసి ఉంటుంది. అటువంటి భావ సంయమనానికి, వాక్ సంయమనానికి వారసత్వం కలిగినటువంటి భూమి భారతదేశం. అటువంటి భారతీయులు, అటువంటి వారసత్వం మనది. కాబట్టి వలవదుడుగుండు మీరని వారినెల్ల కరుణ పాండవ చేస్తుండు గ్రమ్మరించే పౌరులట్లు నివర్తింపబడి నిరంతరార్తనాదులై అరిగిరి హస్తిపురికి. ధర్మరాజు గారు పరమ ప్రేమతో మీరు రావద్దు అని చెప్తే ఆ పురప్రజలందరూ కూడా ఆయన మీద ఉన్న ప్రేమ వలన ఆయన వద్దన్నప్పుడు ఆయన మాట జవదాటలేకపోయారు. అది రాజుకు ఉండవలసిన లక్షణం. రాజు కాకపోయినా రాజెవరు? ధర్మరాజే. ఎవరి మాటకి ప్రజలు వశపడి ఉన్నారు తెలియట్లా. నేను ప్రభువునని దుర్యోధనుడు అంటున్నాడు. ఆయనతో ఉండడానికి నిజానికి ప్రజలు ఇష్టపడ్డారా? అక్కడ ఉండండి అని ధర్మరాజు అన్నాడు, అందుకుంటున్నాడు. ఎవరు? రాజు. ధర్మరాజు రాజు. ధర్మం ఎక్కడున్నదో అది అభ్యున్నతి. ఆయన రాజుగాడన్నంత మాత్రాన కాకుండా పోయాడా? ఆయనే రాజుగా ఉన్నట్లు లెక్క. కాబట్టి వాళ్ళందరూ కూడా మనసులో బాధపడుతూ అరేరే ధర్మరాజు గారికి పాండవులకు ఇంత కష్టం కలిగింది, అరణ్యవాసాలకు ఎడుతున్నారే అని వాళ్ళ గుణములని స్మరించుకుంటూ ధర్మరాజు గారి మాట మాత్రం మనం అతిక్రమించకూడదు, ప్రేమ అన్న మాటకు అర్థం అది కదూ అని ప్రజలందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో ద్రౌపదీదేవితో కలిసి ధర్మమునకు నిలబడగలిగాను, నాకు పరమ సంతోషం, ఏది ఏమైపోయినా ధర్మానికి నిలబడవలసిందే అని చెప్పి ఆయన అరణ్యవాసానికి ఎడుతున్నానన్న ఆక్రోశం లేకుండా ధర్మానికి కట్టుబడి అరణ్యవాస అజ్ఞాతవాసాల కోసం శాంతియుతమైన మనస్సుతోటే, ధార్మికమైన బుద్ధితోటే ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. మీ అందరూ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం కూడా ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్ళి రేపు 7 గంటలకి రావడం ఉచితం. కాబట్టి తరువాతి కథ 7 గంటలకి మళ్ళీ రేపు రాత్రి కలుసుకున్నప్పుడు పునః చెప్పుకుందాం. ఇప్పటికీ ఇవాల్టికి ప్రవచనాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు పరమధర్మాన్ని ఆశ్రయించినవాడు కనుక తాను రాజపదవిని పోగొట్టుకున్నప్పటికీ, అరణ్యవాసానికి వెడుతున్నప్పటికీ తన గుణముల చేత ఆకర్షితులైనటువంటి ప్రజలు తనని అనుగమించి అరణ్యవాసానికి వస్తాను అని ఉపక్రమించిన వారిని అలా మీరు రావడం శ్రేయస్కరం కాదు, మీరు సంతోషంగా హస్తినాపురంలోనే ఉండవలసింది అని అనుజ్ఞనిచ్చి వారికి ప్రబోధం చేసి వెనక్కి తిప్పి పంపించేశాడు. తరువాత వాళ్ళు ప్రయాణించి గంగా తీరంలో ఉండేటటువంటి ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కింద విడిది చేశారు. మర్రి చెట్టు చాలా ఆశ్చర్యకరమైనటువంటి చెట్టు. ఎందుకని అంటే మర్రి చెట్టుతో శివకేశవులు ఇద్దరికీ కూడా అనుబంధం. మర్రి ఆకు మీద వటపత్రశాయి అని చెప్పి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పడుకుంటారు. మర్రి చెట్టు కింద చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి కూర్చుంటారు. కింద పడిపోయి ఎంతకాలమైనా నీళ్లలో పెట్టేటప్పటికీ మర్రాకు మళ్ళీ ఆకుపచ్చతనాన్ని పొందుతుంది. అటువంటి మర్రి చెట్టు చాలా విస్తారంగా పెరుగుతుంది ఊడలు దింపి.
అటువంటి మర్రి చెట్టుని చూడగానే కొంచెం లలితమైనటువంటి హృదయం ఉన్నవాడు ఒకసారి ఆగి ఆ చెట్టు వంక చూడకుండా ఉండలేడు. ఆగి చెట్టు వంక చూసి వెళ్ళాలి అనిపిస్తుంది. అంత గొప్పగా పెరుగుతాయి మర్రి చెట్లు. అటువంటి మర్రి చెట్టు ఒకటి ఉంది గంగా తీరంలో. దానికి ఒక పేరు, దాని పేరు ప్రమాణము. పాండవులు ఆ ప్రమాణము అనబడేటటువంటి మర్రి చెట్టు కింద విడిది చేసి గంగా స్నానం చేశారు. గంగా స్నానం చేత బాహ్యాభ్యంతర తాపములు ఉపశాంతి పొందాయి. మనసు చాలా డగ్గుత్తికకు లోనయ్యుంది కదూ, ఉపశాంతి పొంది సంతోషంగా అక్కడ కూర్చుని ఉన్నారు. ఒక పగలు ఒక రాత్రి అలా ఆ ప్రదేశంలో గడిపారు. ఈలోగా సమూహములు సమూహములుగా ఎందరో బ్రాహ్మణులు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. పరుబడి అగ్నిహోత్రములు, బంధులు, శిష్యుల తోడరా, మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. బహువిధ వేదఘోషములు చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు, జగత్పరిపూజ్యులు బ్రహ్మసంహితుల్. ఆ వచ్చినటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కారు. పరువడి అగ్నిహోత్రములు, బంధులు, శిష్యులు తోడురా. వాళ్లలో చాలామంది నిత్యాగ్నిహోత్రీకులు, ప్రతిరోజు అగ్నిని ఆరాధన చేసేటటువంటి అలవాటు ఉన్నవారు. వాళ్ళు వాళ్ళ అగ్నిహోత్రాల్ని కూడా పట్టుకుని వచ్చేసారు. అంటే ఏ కారణం చేత ఇక వెనక్కి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. ధర్మరాజు ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి తప్ప, అది అరణ్యమైనా సరే మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుచేత అంటే దుర్యోధనుడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ మనం ఉండవలసిన అవసరం లేదు అని వాళ్ళు మనసులో తీర్మానం చేసుకుని బయలుదేరి వచ్చారు. అందుకే వచ్చేటప్పుడు అగ్నిహోత్రములు, బంధులు, శిష్యులు తోడురా. వాళ్ళతో పాటుగా వాళ్ళ బంధువులు వచ్చేశారు. ప్రతిరోజు వాళ్ళ దగ్గర పాఠం వల్లివేసేటటువంటి శిష్యులు ఎవరుంటారో ఆ శిష్యులందరూ కూడా అనుగమించి వచ్చేశారు. మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. ఆ పాండురాజపుత్రులైనటువంటి పాండవుల దగ్గరికి బయలుదేరి వచ్చారు. బహువిధ వేదఘోషములు చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు, జగత్పరిపూజ్యులు బ్రహ్మసంహితుల్. స్వరం తప్పకుండా ఎప్పుడూ వేదమంత్రములను ఆమ్నాయించేస్తూ అగ్నిహోత్రమును ఆరాధించి శాస్త్రవిహితమైనటువంటి నడవడి కలిగినటువంటి కారణం చేత సమస్త పాపములను పోగొట్టుకొని పరిశుద్ధి పొందినటువంటి దేవతాస్వరూపులైనటువంటి వారు అంత ప్రేమతో ధర్మరాజుని అనుగమించడం కోసమని బయలుదేరి వచ్చారు. వస్తే ధర్మరాజు గారు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, మేము శత్రువుల చేత వంచింపబడ్డాం, అరణ్యవాసం చేయడం కోసం బయలుదేరి వెడుతున్నాం. దుంపలు, వేర్లు మొదలైనవి తప్ప మేము అన్యమైనటువంటి పదార్థాన్ని తినడానికి అవకాశం ఉండదు. పైగా అరణ్యం అన్న తర్వాత అనేకమైన క్రూర మృగములు ఉంటాయి. మీరు సాధు జీవనానికి అలవాటు పడినటువంటి వారు. ఆ క్రూర మృగములను కానీ అరణ్యవాస క్లేశమును కానీ మీరు తట్టుకోలేరు. అందుకని మా ప్రార్థన మన్నించి మీరు వెనక్కి వెళ్ళిపోవలసింది అని చెప్పి, ఎందుకు నిష్కారణంగా మీ అంత మీరు ఇంత కష్టపడడం అని ధర్మరాజు గారు వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. ఇక పూర్వం బయలుదేరగానే వెంట వచ్చినటువంటి పౌరులందరినీ ఎలా ప్రార్థించాడో వీళ్ళని కూడా అలాగే ప్రార్థన చేశాడు. వాళ్ళన్నారు, ఆశ్రితులను భక్తులగువారినిప్పుడు అన్యులైన విడువరు, అట్టి విప్రవరుల భక్తిపరుల వసుధేశ, మీ అట్టి ధార్మికులకు విడువదగుని చెప్పుమా. అసలు లోకంలో ఎవరైనా సరే ఆశ్రితులైనటువంటి వారిని, ఆశ్రితులు అంటే ఏదో వారి దగ్గర ఉంటే మనకి ఇది వస్తుంది అనే ప్రతిఫలాపేక్ష కన్నా వారి దగ్గర సేవ చెయ్యకుండా ఉండలేక వారి దగ్గర ఉండడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వారు ఎప్పుడూ వారిని అంటి పెట్టుకుని ఉంటూ వారు ఎలా జీవిస్తారో అలా వీరు కూడా పరమతృప్తితో జీవనం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వారు. అటువంటి ఆశ్రితులైనటువంటి వారు భక్తులైన వారు. అలా ఎందుకు ఆశ్రయిస్తారు అంటే పరమ భక్తితో ఆశ్రయిస్తారు. దానికి ఆ భక్తికి కారణం చెప్పడం కూడా కష్టం.
ఆ భక్తి కలిగిన వారు పొందేటటువంటి అనుగ్రహం కూడా చెప్పడం చాలా కష్టం. నేను ఒకప్పుడు శ్రీశైలంలో కామకోటి పీఠ ప్రాంగణంలో ప్రవచనాలు చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పరమ పూజనీయులు కంచి కామ